ఈ వారం వృషభ రాశి వారి వార ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారి వార ఫలాలు. ప్రేమ సంబంధంలో సమస్యలను అధిగమించడానికి మార్గాలను కనుగొనండి. పని ప్రాంతంలో విభేదాలకు దూరంగా ఉండండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల కెరీర్ ఎదుగుదలకు దోహదపడుతుంది. ఈరోజు రొమాంటిక్గా ఉత్పాదకంగా ఉండండి. ఆఫీస్లో జరుగుతున్న సమస్యలను తొలగించండి. మీ ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ వారం కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు. ఇక వృషభ రాశి వారి వార ఫలాల్లో ప్రేమ జాతకం. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఏ విధమైన ప్రేమ జీవితంలోనూ జోక్యం చేసుకోవద్దు. రొమాన్స్ అలా సాగనివ్వండి. ఈరోజు ప్రేమికులతో సమయాన్ని గడుపుతారు. అదే సమయంలో మహిళలకు ఈరోజు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. వారం ద్వితీయార్థంలో వివాహం గురించి ఆలోచిస్తారు. కొంతమంది ఒంటరి మహిళలు ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు. వారికి ప్రపోజ్ చేయడం గురించి కూడా ఆలోచిస్తారు. మాజీ ప్రియుడు లేదా ప్రేయసి ఈ వారం తిరిగి రావచ్చు. వివాహితులు ఈరోజు వారి వైవాహిక జీవితంలో మార్పును కలిగించే ప్రతిదానికి దూరంగా ఉండాలి. ఇక వృషభ రాశి వారి పని పట్ల నిబద్ధతతో ఉండండి. ఈరోజు కొన్ని చిన్న సమస్యలు ఉండవచ్చు. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కొంతమంది నిపుణులు కార్యాలయంలో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది. దీనివల్ల కుటుంబ జీవితం దెబ్బతింటుంది. తమ సంస్థతో సంతృప్తి చెందని వారు ప్రథమార్థంలో తమ సివిని అప్డేట్ చేయాలి. వ్యాపారస్తులు ఈ వారం అధికారులతో విభేదాలను అధిగమించగలుగుతారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ వారం కొత్త ప్రాజెక్టులు లేదా ఆలోచనలపై పనిచేయవచ్చు. ఇది భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుతుంది. ఇక ఈ వారం పెద్దగా ఆర్థిక సమస్యలు ఉండవు. దీనివల్ల మీరు స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు మీ భవిష్యత్తుకు చాలా మేలు చేస్తాయి. ఈ వారం మీ పిల్లల చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను మీరు భరించగలుగుతారు. కొంతమంది వ్యాపారస్తులు తల్లిదండ్రులతో ఆర్థిక సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ వారం ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బును కూడా పొందవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీరు కొత్త కారును కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈరోజు పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవాలి. చక్కెర నూనెను తగ్గించండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ప్రారంభించండి. కళ్ళు ముక్కుకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. అయితే తీవ్రమైన సమస్య అయితే ఉండదు. ధూమపానం మానేయాలనుకునేవారు ఈ వారం నుండే ప్రారంభించాలి. ధూమపానం మానేయడానికి ఇది మీకు మంచి సమయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.